సీఎం చంద్రబాబు పాలన పట్ల ప్రధాని మోదీ చాలా విశ్వాసంగా ఉన్నారని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు అన్నారు. భవిష్యత్తులో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీ ఎంపీల ముందు ఎన్డీఏ కూటమి బాగా పనిచేస్తుందని చెప్పినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు జ్ఞానోదయం తెచ్చుకోవాలన్నారు. 5 సంవత్సరాల్లో జగన్ చేయలేనిది 18 నెలల్లో చంద్రబాబు చేసి చూపించారని అన్నారు. ప్రధానమంత్రి గారే ఆంధ్రప్రదేశ్లో పనితీరు పట్ల కానీ ముఖ్యమంత్రి గారి పట్ల అభిమానం కానీ వారికి ఉన్న ఆలోచనలు కానీ వారు స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్రం దేశంలోనే మంచి గ్రోత్గా అవుతుంది, మంచి అభివృద్ధి వైపు వెళ్తుంది అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పడం వారికి జ్ఞానోదయం కలగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా తప్పుడు ఆరోపణలు, తప్పుడు విషయాల్ని, ఫేక్ విషయాలు తీసుకొచ్చి దేశ రాజధానిని ప్రసారం చేసే విధానాన్ని మనం చూస్తున్నాం. మొన్న కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఎంపీలందరూ కూడా కలిసి ఏదో అక్కడ మిడిల్ కాలేజీలో అవినీతి జరిగిపోతుంది, పేదవాడికి అన్యాయం జరిగిపోతుంది రికమెండేషన్ చేశారు. ఈరోజు ప్రధానమంత్రి గారే అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలకు ముందుకెళ్తుంది, అన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని దిశలుగా ప్రయాణం చేస్తున్న సందర్భం కూడా మనం చూసుకోవాలి. అందుకే జ్ఞానోదయం చేసుకోవాలి. ఈరోజు మీరు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. 5 సంవత్సరాల్లో చేయలేని పని ఈరోజు ముఖ్యమంత్రి గారు 18 నెలల్లో చేసి చూపించారు. భవిష్యత్తులో కూడా చేసి చూపిస్తారు. సాక్షాత్